నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందో ఆ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై రావడం కూడా చూసాం. మరి మరోసారి ఈ రోజు ఆయనని పోలీసులు విచారించనున్నారు. మరి ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా అయితే రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పవచ్చు. ఏ సినిమా సాధించలేనన్ని రికార్డులు కూడా సాధించి తన పేరిట వేసుకుంది. మరి అసలు అల్లు అర్జున్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అసలు ఈ కేసు ఏ విధంగా మలుపు తిరగనుంది, ఆయన కెరీర్కి ఏ విధంగా ఉండనుంది, ఈ విషయాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, పుష్ప 2 సినిమా విడుదల సమయంలో ఏదైతే సంఘటన జరిగిందో ఒక మహిళ చనిపోవడం మనం చూసాము. దానికోసమే ఆ కేసులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్పై విడుదల అయ్యడం కూడా చూసాం. మరి ఈరోజు మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి విచారణకు హాజరైతే మరి ఆయనకి మళ్ళీ అరెస్ట్ చేస్తారా ఏంటి సార్, పరిస్థితి ఎలా ఉండనుంది? ఇవాళ విచారణకి చిక్కడపల్లి పోలీసులు పిలుస్తున్నారు. ఆయన్ని రెగ్యులర్గా రమ్మంటున్నారు విచారించాలనేది. అంటే ఈ కేసులో ప్రధానంగా ఆ రోజు పుష్ప 2 రిలీజ్ అయిన రోజు సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే సంఘటన జరిగిందో అందులో థియేటర్ యజమానులతో పాటు 11వ ముద్దాయిగా ఈయన అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే ఆయన పిలిపిస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేయటము, బెయిల్ రావటం అంతా జరిగిపోయింది. మళ్ళీ తాజాగా పిలిపించారు. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆపడానికి, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మామగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా చెప్తూ ఉంటారు. ఆయన కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఉంది. మరి ఆయన కూడా కొంత ప్రయత్నం చేశాడని చెప్పి అయినా సరే వాళ్ళు ఎవరు వినలేదని మనకు బయట వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీని వెనకాల ఒక విధంగా బలమైన శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా, అంటే రాజకీయంగా ఏమన్నా కుట్ర జరుగుతుంది, రాజకీయంగా ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి. శక్తులు పనిచేస్తున్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంత విధిగా ఒక స్టార్ హీరోని ఈ పరిస్థితి రావటం అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో జరగల. గతంలో ఏదో కేసులు అరెస్ట్ చేయడం అవి జరిగినాయి, కానీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని మాత్రం ఇంతవరకు ఇట్లా ఈ స్థాయిలో అరెస్ట్ చేసి ఈ స్థాయిలో అంటే థియేటర్ దగ్గర జరిగిన అట్లాంటి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా తొక్కేసలాటలు జరిగేవి. కానీ మనుషులు చనిపోయిన తర్వాత ఇది కేసు తీవ్ర బలంగా ఉంది. ఓకే సార్. దాంతో ఈ పరిస్థితి ఎట్లా బయటపడతాడనేది అర్థం కావట్లేదు. మరో పక్క చూస్తే పుష్ప 2 సినిమా రికార్డులు నెలకొల్పుతుంది, ఇప్పటికే భారీ కలెక్షన్స్ సాధించింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పుష్ప 2 అనేది మనం హిట్ అనేది ముందే చెప్పాము, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పాము. కాకపోతే కలెక్షన్ల పరంగా ఏంటంటే కొత్త రికార్డు. అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన సినిమాకి అది ఒక రికార్డు అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి 2 పేరుతో రికార్డు ఉంది. ఆ బాహుబలి రికార్డుని చెరిపేస్తుందని చెప్పి అంటున్నారు. అది మాత్రం జరిగితే మాత్రం పుష్ప 2 అనేది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. అల్లు అర్జున్ కెరీర్లో కూడా పుష్ప 2 ఒక మైల్ స్టోన్ అవుతుంది. కాబట్టి తక్కువ రోజుల్లో బాహుబలి 2కి ఏంటంటే ఎక్కువ రోజుల్లో వచ్చింది. ఇప్పుడు దీనికంటే తక్కువ రోజుల్లో ఈ కలెక్షన్లో అంటే 1700 కోట్లు అంటున్నారు. ఇప్పుడు అది రేపు ఆదివారం మళ్ళీ వచ్చే వారానికల్లా ఎంత అవుతుందో తెలియదు. కాబట్టి తక్కువ రోజుల్లో మాత్రం రికార్డ్ అనేది ఈ సినిమాకు ఉంది. దీనికి కొంతమంది ఏమంటారంటే రేట్లు పెంచారు కదా ఎందుకు ఉండదంటారు. అది ఏదైనా కానీ కావచ్చు. అది ఇంకోటి ఏంటంటే బుక్ మై షోలో కూడా ఎక్కువ టికెట్లు బుక్ అయిన సినిమాగా ఒక రికార్డ్ అయితే ఈ సినిమాకు ఉంది. సార్, మీరు చెప్తున్నారు అల్లు అర్జున్ సినిమాలో ఇది ఒక మైల్ స్టోన్గా ఉంటుంది, ఒకవేళ బాహుబలి రికార్డ్స్ని ఇది అధిగమిస్తే. మరి అదే విధంగా ఒక మచ్చలా కూడా ఉంటుంది అని చెప్పి కొందరు అంటున్నారు ఏదైతే సంఘటన జరిగిందో. మరి ఈ కేసు ఆధారంగా అల్లు అర్జున్ గారి కెరీర్ ఎలా ఉండబోతుంది, అంటే ఈ కేసు ఎఫెక్ట్ ఏమైనా నెక్స్ట్ మూవీస్ మీద పడుతుందా ఏంటి సార్? ఇప్పుడు చాలామంది సినిమా పెద్దలు ఇరుకుని పడ్డారు. అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో ఏంటంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున గేమ్ చేంజ్ సంక్రాంతి సినిమాలు చాలా రావాలి. నిన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు డాకు మహారాజ్ది ప్రెస్ మీట్ పెట్టారు. డాకు మహారాజ్ కన్నా ముందు గేమ్ చేంజర్ రావాలి. దిల్ రాజు గారు FDC చైర్మన్గా ఉంటారు తెలంగాణకి. ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అంటే రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు, ఇక మేము ప్రత్యేక షోలకి పర్మిషన్ ఇవ్వము, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వము అన్నప్పుడు ఈ ఇష్యూ వల్ల పుష్ప 2 జరిగిన ఇష్యూ వల్ల ఇంత రాద్ధాంతం జరిగింది. పుష్ప 2కి హైప్ చేయటం వల్ల అక్కడ తొక్కేసలాట జరిగింది. అదే అసలు ఆలోచన వెళ్లకుండా ఉండుంటే జరిగేది కాదు కదా. హీరోలు అది గుర్తుంచుకోవాలి. అదే కాకుండా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇరుకుని పడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక హీరో చేసిన పనికి ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పు పడాల్సిన పని ఉంది. ఇంకోటి ఏంటంటే పాప చనిపోతే ఆవిడ పరామర్శించాల్సిన పోయి సినిమా పెద్దలు లేకపోతే కొంతమంది హీరోలు అక్కడ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనే పరామర్శించడం అనేది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ బయట క్రియేట్ అయింది.
దాని నుంచి కూడా అతను బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఇరుకుని పడిపోయారు ఈ ఇష్యూ వల్ల. ఓకే సార్. సార్ మీరు చెప్పినట్టుగానే ఏవైతే సంక్రాంతి సినిమాలు వస్తున్నాయో వాటన్నిటికీ అసలు ఇకపై ప్రీమియర్ షోస్ అయితే లేవని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మరి ఒకవేళ టాలీవుడ్ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి అడిగితే మళ్ళీ ఏమైనా ప్రీమియర్ షోలు మొదలు పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వాలంటే రేపు గవర్నమెంట్ మళ్ళీ జరిగిందనుకో, ఎందుకంటే కొంతమంది రాజకీయ శక్తులు కాచుకుని ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ ఒక వాట్సాప్ కాల్ చాలు, వాట్సాప్ మెసేజ్ చాలు, వాట్సాప్లో ఇట్లా రిలీజ్ అవుతుంది వెళ్ళండి మీరు అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా, వాళ్ళ టీంని పంపించేసి కార్యకర్తలని లేదా జనాలని పంపించేయచ్చు. ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మరి వాళ్ళు మార్చుకుంటారో లేదో తెలియదు. అయితే అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం ఇంకా చాలామంది హీరోలకి గుణపాఠం కావాలి. సార్ ఇప్పుడు మరి సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఎలా తీసుకొని ఉంది నిర్ణయం ప్రభుత్వం? ఇక్కడి నుంచి రేట్ల పెంపు విషయంలో కూడా మరీ ఇంతలాగా పెంచడం అనేది దారుణం అని చెప్తున్నారు చాలామంది. గతంగా చెప్పాలంటే స్టార్టింగ్లో కూడా కలెక్షన్ల మీద కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళు ప్రమోషన్ వరకు ఎక్కువ చేశారు కాబట్టి నష్టపోలేదు, కానీ ఎక్కువ మిగిలినాయి. కానీ వాళ్ళు లేకపోతే చాలా సినిమాలు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ పెంచడం వల్ల ఎప్పుడైనా మనుగడకి ఇబ్బంది, అది ప్రమాదకరం కూడా. ఒక రేట్లు పెంచుకోండి, ఉన్న రేట్లే ఎక్కువ కాబట్టి ఇక ముందు పెంచకుండా ఉండి అదే రేట్లు కంటిన్యూ చేయడం అనేది బెటర్ ఎప్పుడైనా సరే. మొత్తానికి అల్లు అర్జున్ వల్ల అయితే సినీ ఇండస్ట్రీ ఇరుకుని పడిందని చెప్పి సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.